నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని కొత్తపేట తండాలో పోలీసులు థర్డ్ డిగ్రీ వల్ల గాయపడిన గిరిజనుడు సాయి సిద్ధును మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భూమిలేంది నీకు తినడానికి నీకెందుకు ఎక్కడ నడుస్తున్నాను ఫైనాన్షియల్ కట్టాక వాళ్ళు తీసుకున్నారు. స్టేషన్ లో జేబుకి ఎక్కించేటప్పుడు నడవడం చేత కావట్లేదు అని చెప్పి కాలుతో కొట్టాను సార్. పెద్దోడు సార్ ఈయన చిన్నోడు. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయడం చేతగాక కేవలం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల్ని దెబ్బలు కొట్టే కార్యక్రమం ఒకటే చేస్తూ ఉంది. వీలైతే ఇండ్లు కూడా కొట్టడం లేదా ప్రజల్ని కొట్టడం, కేసులు పెట్టి జైల్లోకి పంపడం అనేది మాత్రమే ఈ రాష్ట్రంలో నిత్యకృత్యంగా ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి సంపాదనలో ఎవరి కమిషన్లు దండుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే పనిలో బిజీ ఉన్నాడు. ఆయన సంపాదించుకున్న దాంట్లో 10-20% ఢిల్లీకి, ఒక దిక్కేమో రాహుల్ గాంధీకి, ఇంకొక దిక్కేమో మోడీకి సమర్పించుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొనసాగాలంటే మోడీ ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి పైకి రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు కనపడ్డా లోపడంగా ఆ కార్యక్రమం చేసుకున్న పని ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారు మాకు కల్పించిపోయిన కనీస సౌకర్యాలన్నా కొనసాగించండి అని చెప్పి అడిగే పరిస్థితి కాదు, ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యూరియా లేదు, యూరియా కొరకు నిలబడ్డరు, బారులు తీరరు జనం అని కనుక సోషల్ మీడియాలో పెడితే దానికి కూడా కేసులు. ఒక దిక్కు హైకోర్టు చీవాట్లు ఇస్తున్నా, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినా సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు. కాంగ్రెస్ నాయకుల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేకించి సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని వాళ్ళలాగా ఉన్నారు. చేతులు ఎత్తేసి చోద్యం చూస్తున్నారు. నేను ఇప్పటికే 2-3 సందర్భాల్లో చెప్పిన, మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి, కింది స్థాయి పోలీసులను నియంత్రించండి. ఎవడో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడో, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకుడో హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్పితేనే అరెస్టులు అవుతున్నాయి. వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు. ఊర్లో రాగానే ఎవడన్నా పలానా ఆయన ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు, లేకపోతే పలానా ఆయన ఇట్లా అనగానే అరే ఇవన్నీ లోపటాయి. ఇది వాళ్ళ పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష కూడా, అరే ఇవన్నీ లోపటాయి, ఏం మిగుతున్నాడు రాయిస్తే గిట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఆ చర్యలకు పాల్పడ్డారో, దానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా జిల్లా ఎస్పీ గారి పైన ఉంది. ఎస్పీ గారు పోలీస్ వ్యవస్థ పరువు పోక ముందే జాగ్రత్త పడండి, సరైన చర్యలు తీసుకోండి. మీరు నిజంగా ఒక సివిల్ సర్వీస్ అధికారులుగా జిల్లా ప్రజల దృష్టిలో నిలబడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా
జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఇదే పద్ధతిలో ఇట్లాగే కొనసాగితే జిల్లాలో అరాచకం పెరిగిపోతుంది. ప్రజలకు ఓపిక నశించే పరిస్థితి తీసుకొస్తే జరగబోయే పరిణామాలకు కూడా మీరే బాధ్యులు అవుతారు తప్ప ఇంకోరు కూడా కాదు. నేరస్తులు దాచిపెట్టుకొచ్చి అమాయకుల మీద దాడి కొనసాగిస్తారు. ఎట్లనే కనుక అంటే ప్రజల తిరుగుబాటు అనేది సహజమైంది. ఇక్కడ ఈ జిల్లాలో బాగా తెలుసు. ఇంకా తిరుగుబాటు ఎట్లా చేయాలో ప్రజలకు బాగా తెలుసు. ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సూర్యాపేట, నల్గొండ ఇద్దరు జిల్లా ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా. అక్కడ కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇది చేతగాని ప్రభుత్వం, రండ ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం. కనీసం రైతులకు యూరియా ఇవ్వాలి కూడా. నేను జిల్లా తిరుక్కుంటూ వస్తున్నాం, 10 చోట్ల జిల్లాలలో లైన్లు నిలబడి ఉన్నారు ఇంకా జనం. ఇదే నియోజకవర్గంలో ఒకవైపు ఒక గిరిజన మహిళ చనిపోయి ఉన్నది. మీ గొప్పతనమే, మీ ప్రభుత్వ గొప్పతనమే అది కూడా. ఇక్కడ ఈ ఒకరినే మీ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. జిల్లాలో అనేక చోట్ల కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే రోజుల తర్వాత పిలిచి కూర్చోబెడతారట.